ఏంటక్క ఇవన్నీ ఏం చేస్తున్నావని అనుకుంటున్నారా? చాలా డేస్ నుంచి అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఈరోజు కుదిరింది. ఇవన్నీ చూసారా ఎలా అయిపోయాయో. అసలు ఈ చెంబయితే మొత్తం మాడిపోయింది. ఇప్పుడు ఇవి దోమేసరికైతే నాకు సరిపోతుంది బాగా. పోనీ ఎలాగోలా దోముదామని చూస్తే ట్యాంక్‌లో అయితే వాటర్ అయిపోయాయి. కిందకెళ్ళి అయితే వాటర్ ఏస్తే చూసారా మా బుడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడో. అక్కడ కప్పు పీకేసి అయితే పారిపోతున్నాడు వాడు. సో, మొత్తానికైతే అన్నీ కూడా దోమేసాను. సో, చూసారా చెంబయితే తళతళ మెరిసిపోతుంది. ఈ మొత్తం అన్నీ దోమేసరికైతే నాకు గంట పైనే పట్టింది టైమయితే. ఎందుకక్క అంత టైం అనుకుంటున్నారా? నేను నార్మల్‌గా దోమితే ఒక పావుగంటలో అవగొట్టేసేదాన్ని. కానీ మా బాబు కూడా హెల్ప్ చేయడం వల్ల అంత టైమయితే పట్టింది. పోనీ ఒక పని అయిపోయిందనేసరికి ఇంకేముంది లంచ్ టైమ్ అయితే అయిపోయింది. సో, లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను. సో, కూర వండుదామని చెప్పి మిక్సీ వేద్దాం అనుకుంటే మిక్సీ కప్ అయితే పగిలిపోయింది. ఇంకెలా చేయాలబ్బా అనుకునేటప్పుడు ఈ కూర ప్లేట్ అయితే కనబడింది. సో, ఇలా మూత పెట్టేసి అయితే మిక్సీ వేసేసాను. ఇంకేముంది అన్నం కూర రెడీ అయిపోయింది. ఆల్రెడీ చారు ఉంది. సో, మేమైతే లంచ్ ఫినిష్ చేసేసాం. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా.